నాకు ఎలాగైనా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే అరే ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలని ఉంటుంది. కానీ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో తెలియదు. నేను మాట ఎత్తలా, ఇప్పుడే ఎందుకని చెప్పి నేను అప్పుడు మాట ఎత్తలేదు. తర్వాత డబ్బింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను మెల్లగా వెళ్ళి అడిగాను, నువ్వు ఏం అనుకోకపోతే నేను ట్రై చేయొచ్చా డబ్బింగ్ అంటే, నువ్వే చెప్తున్నావు, ఎన్ని రోజులైనా పర్లేదు నువ్వే చెప్తున్నావని. అప్పుడు చాలా పేషెంట్గా ఆల్మోస్ట్ 21 days డబ్బింగ్ చెప్పించారు నాతో. ఆయనే కూర్చుంటారు, ప్రతి వర్డ్ ప్రతిదీ ఎంతవరకు కరెక్ట్ చేయగలిగారో మొత్తం యాక్సెంట్ అంతా కరెక్ట్ చేసి ఆయన ఆ రోజు అంత పేషెంట్గా చేయడం వల్ల నేను నా కెరీర్ మొత్తం డబ్బింగ్ చేయగలిగాను. ఆ ఫస్ట్ సినిమాకి ఈయన వేరే వాయిస్ యూజ్ చేసి ఉంటే ఆ తర్వాత మేబీ ఒప్పుకునేవారు కాదేమో, నేను నా వాయిస్ యూజ్ చేస్తానన్నా అలౌ చేయరేమో. సో అందుకే హనుకి క్రెడిట్ అంటున్నా. అంత పేషెంట్గా ఎన్ని డైరెక్టర్స్ అలా చేస్తారో నాకు తెలియదు, కానీ 21 days ఈజీలీ. రోజుకి ఒక 3 hours నీకు చాలు. ఎందుకంటే ప్రతి డైలాగ్ మళ్ళీ 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 చెప్పేవాడిని. సో 3 hours అలా మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఐ థింక్ ఆ ఎఫర్ట్ హను తీసుకోవడం వల్ల ఐ కుడ్ కంటిన్యూ డబ్బింగ్ ఫర్ మై సెల్ఫ్ ఇన్ మై కెరియర్. సో నేను నా వైపు నుంచి ఏంటంటే, సినిమా చేస్తున్నప్పుడు సెట్లో అందరికీ రూల్, నా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు మీకు తమిళ్ వచ్చినా సరే, హిందీ వచ్చినా సరే, ఇంగ్లీష్ వచ్చినా సరే నాతో తెలుగులోనే మాట్లాడండి. నాకు అర్థమైనా పర్లేదు, అర్థం కాకపోయినా పర్లేదు, తెలుగులోనే మాట్లాడండి. ఆ షూటింగ్ అయిపోయే లోపల ఎంతవరకు నేర్చుకోవచ్చో నేర్చుకుందాం అని. సో బట్ సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే చాలా పొయిటిక్గా ఉంటాయి డైలాగ్స్, అంత ఈజీ తెలుగు కాదు, అంత ఈజీ తెలుగు కాదని. నాకు అప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నాకు అసలు తెలుగే రాదు కాబట్టి అది డిఫికల్ట్ తెలుగునా కాదా నాకు తెలియదు. నేను నేర్చుకునేదే ఫస్ట్ అది. సో దట్ వాస్ అ గుడ్ ఇనిషియేషన్. అంటే నేర్చుకోవాలంటే అలా నేర్చుకోవాలి. హను గారి డైలాగ్స్ తో నేను తెలుగుకి ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి స్కూల్ తో స్టార్ట్ అయ్యారు, అందుకే ఇప్పుడు పోయిటరీ రాయగలుగుతున్నా. అమేజింగ్. యా. సో సూర్య అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, దట్ లైవ్లీ ఉప్పెన లాగా అనిపిస్తారు అలా స్క్రీన్ పైకి రాగానే. దట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఇంటెన్స్. అంటే మామూలుగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీన్స్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం, కానీ బస్సులో ఈయన లావణ్య గారిని చూసిన ఒక దట్ ఇంటెన్స్ లవ్ అనేది ఇట్స్ బియాండ్ వర్డ్స్ అన్నమాట. అసలు ఆ ఎక్స్ప్రెషన్ మీకు హను గారు ఎలా కన్వే చేశారు అండ్ దాన్ని మీరు ఎలాగ చేశారు అనేది నాకు తెలుసు. ఆఫీస్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, గేట్ బయట రాగానే ఒక పెద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అక్కడ బోర్డు ఉంది, లైక్ ఆల్మోస్ట్ 11,000 volts కరెంట్ అని. అమ్మాయిని చూస్తే 11,000 volts కరెంట్ కొట్టాలన్నారు. ఎలా కొడుతుంది, ఏం చేయాలి తెలియదు. పిచ్చోళ్ళ బస్సులు తిరిగా, అక్కడ వర్కౌట్ అవ్వలేదు, తెలీదు. ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆ క్యారెక్టర్ని, లైక్ ఆ సీన్ని. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫైరే వస్తుంది, అది డిస్ట్రక్షన్ మోడే కదా, దానికి రివర్స్లో అది లవ్లో చూడాలి. చాలా పిచ్చిగా అన్ని రకాలుగా ఆలోచించా, తెలీదు చూద్దాం షూట్లో అనుకున్నా. దానికి ముందు షాట్ వచ్చేసి ఒక మెట్ల దగ్గర నుంచి పరిగెడుతూ వచ్చి ఒక రన్నింగ్ బస్ని ఎక్కాలి. సో లక్కీగా నాకేం చేశారంటే వీళ్ళు సుధీర్ ఫస్ట్ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మాకు ఈపీ ప్లస్ ప్రొడ్యూసర్గా తను ఫస్ట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఒక షూ కొనిచ్చారు, నైక్ షూస్. ఓకే. ఈయన ఏమన్నారంటే లైక్ కేబీఆర్ పార్క్ రన్ అన్నారు. నేను 8 rounds 5 rounds ఊరికే పరిగెట్టేవాడిని, తెలీదు చెప్పారు కదా అని రన్ చేస్తూనే ఉన్నా. బట్ ఆ 21 times నేను రన్ చేసింది బికాస్ నేను పరిగెడుతున్నా, కెమెరా వస్తుంది, బట్ నాతో వెనక రన్ చేసేవాళ్ళు వాళ్ళు కోపప్ చేయలేకపోతున్నారు. సో ఇంత కేయాస్లో టక్ అని చెప్పి బస్లో నెక్స్ట్ షాట్ అదని చెప్పారు. ఓ బట్ అదే ఆ ప్రాసెస్లో ఇంత జరిగింది కదా, ఆ ప్రాసెస్లో ఐ థింక్ 2 or 3 takesలో అయిపోయింది, టక్కని అయిపోయింది. రాగానే అడిగాను ఎలా, చాలా బాగా చేస్తాను అన్నారు. నిజంగానే నేను చాలా బాగా చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటో దీనికోసం ఇంత ఆలోచించాను, ఏమో చేశాను, ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నా. బట్ నిజంగా అది నాకు అలా వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఆ మూమెంట్లో అలా వచ్చింది. అండ్ ఆ షాట్ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు వర్క్ గురించి. అండ్ సార్ మామూలు కాదు, బికాస్ ఒక క్యారెక్టర్ని ఒక యాక్టర్కి ఎంత లోతుగా తీసుకెళ్లాలని తన దగ్గర ఇప్పటికీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా నా పర్ఫార్మెన్స్ గురించి, నా యాక్టింగ్ గురించి, క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే 1.5 సంవత్సరం నేను ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో నాకు ఒక ఫ్లాట్ తీసి, పైగా నా పిచ్చి ఏంటంటే నేను అడిగే ప్రొడక్షన్లో నాకు మిదిన పోస్టర్స్ కావాలి రూమ్ మొత్తం అంటే ఓకే అని వెంటనే నెక్స్ట్ డే. అంటే ఎలా చూసుకున్నారంటే ఇంకా
తెలీదు ఆ సూర్య అనే గ్లో, ఆ ఫేస్లో స్కిన్లో గ్లో ఉండాలి, ఆ బ్లడ్ రష్ ఉండాలి, నేను చూడగానే ఫిదా అయిపోవాలి, ఏదేదో అన్నారు ఆ టైంలో. ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యారెక్టర్. నేను చేసిన ఒకటే మంచి పని ఏంటంటే విన్నాను, ఆయన చెప్పింది ప్రతిదీ విన్నాను. నేను వినేసి మనసులో పెట్టుకొని డౌట్లు అడగలేదు. యూజువలీ నేను చాలా తక్కువ డౌట్స్ అడుగుతాను, డౌట్లు అడగలేదు. బట్ తను చెప్పిందంతా అబ్జర్వ్ చేసుకొని ఐ థింక్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ క్యారెక్టర్ యాజ్ సూర్య అనిపించింది నాకు. ఆయన ఇక్కడి నుంచి వచ్చే మాటలు ఉంటాయి కదా, అది క్లియర్గా వినాలంతే, వింటే చాలు వచ్చేస్తుంది. హీ కమ్యూనికేట్స్ సో వెల్. యా, ఎస్పెషలీ క్యారెక్టరైజేషన్ గురించి కొన్ని అసలు ఎవరు ఊహించరు, అలా ఊహించినా అలా కమ్యూనికేట్ చేయలేరు. అది డైలాగ్సే కాదు, ఆయన మాతో కమ్యూనికేట్ చేసేది కూడా చాలా పొయిటిక్గా కమ్యూనికేట్ చేస్తారు. ఒక జోన్లోకి తీసుకెళ్తారు, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అది ఒక జోన్లోకి తీసుకెళ్ళి షార్ట్కి వెళ్తాం. సో యా, ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ వే విత్ యాక్టర్స్. అండ్ డైలాగ్స్ నాకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు, అవునా? ఎందుకంటే లైక్ ఈ సూర్య అనే క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేయాలి. సో పక్కన తీసుకెళ్ళి అంటే వాడు ఇలా నా ఫస్ట్ షాట్ ఈ సినిమాలో ఇప్పుడు గుర్తుంది, మొండా మార్కెట్లో, మిథునా మీ పేరు చెప్పలేదు, దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన క్యారెక్టర్ అంటే అదే. అండ్ అది ఎన్ని చాలా టేక్లు అయింది, ఏంటి అర్థం కాలేదు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది తెలియదు నాకు. ఇంకా బాగా చేయాలి అంటే రెఫరెన్స్ ఏముందంటే ఆ కాలర్ వెనకేసి ఆ చిరంజీవి గారు ఆ ఫీల్ కావాలి, ఎక్కడో ఆ రెఫరెన్స్ కావాలి అన్నప్పుడు చాలా టేకులు వెళ్ళింది. యాక్చువల్లీ సార్ని అడుగుదాం ఎందుకు అన్ని టేకులు అడిగారు అన్నదానికి. మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు? నాకైతే నాకు క్లారిటీ ఉంది, నాకెందుకు ఫస్ట్ షాట్ నాకు ఎన్ని టేకులు వెళ్ళాయో నాకు